Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనాలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్ అండి. హాయ్. సో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది? వాళ్ళ స్టాక్ మార్కెట్స్ వచ్చండి ఇప్పుడు నిఫ్టీ 25,141 అలా ఉంది. అంటే దాదాపు ఒక 30 పాయింట్స్లో ప్లస్లో క్లోజ్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బాగా అది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది 56,459 ఆ రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 150 పాయింట్స్ మైనస్లో ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మొన్న రెపో రేటు పాజిటివ్గా వచ్చింది, 50 బీపీఎస్ పాయింట్స్ పెంచారు. అది చాలా బూస్టింగ్ అయ్యి మార్కెట్స్ బాగా పెరిగాయి. అయితే ఇవాళ ఏంటంటే నిన్న ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీలో అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాంతో ఏంటంటే కొంచెం డౌన్ అయింది. సో బై అండ్ డిప్స్ లాగా ఇది అవుతుంది. మళ్ళీ కింద 56,200 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. 200 కానీ 56లో కానీ మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నిఫ్టీ అయితే మాత్రం ఇది 25,140 ఆ రేంజ్లో మేజర్గా స్ట్రాంగ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయినా నిఫ్టీ ఎందుకు పడట్లేదంటే ఈ ఐటీ స్టాక్స్, అలాగే ఈ ఆటోమొబైల్ స్టాక్స్, అలాగే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ, తర్వాత ఈ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ వచ్చాయన్నమాట. దాంతో ఏంటంటే మార్కెట్స్ స్టేబుల్ అయింది నిఫ్టీ. సో అలాగే ఈవెన్ సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వీక్ అంతా, లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ ఒక స్తబ్దతగా ఉన్నది. సిఆర్ఆర్ పెంచడం అనేది, రెపో రేట్ పెంచడం అనేది, దానివల్ల ఏంటంటే చాలా బూస్టింగ్ వచ్చింది. ఫైనాన్స్ సెక్టర్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్లోకి వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఇది నెక్స్ట్ వీక్ వచ్చి ఇది సేమ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అందరూ కూడా ఒకసారి ఈ సైకిల్ ఎలా ఉంటుందంటే బై అండ్ డిప్స్ సైకిల్ లాగా తీసుకోవాలి. అంటే ఎవ్రీ డౌన్లో బై చేసుకోవచ్చు. దాంతో ఏమవుతుందంటే నెక్స్ట్ హయ్యర్ హైస్కి వెళ్తూ ఉంటుంది. ట్రెండ్ అంతా కూడా హయ్యర్ హైస్ హయ్యర్ లెస్లో ఉంది కాబట్టి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నిఫ్టీ అయితే మేజర్గా 25,500, 600 కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మేజర్ ఇప్పుడు 25 హడ్డీల్లో వచ్చి మేజర్ 25,200 హడ్డీలు దాటి క్లోజ్ అయిందంటే మళ్ళీ 400, 500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఐటీ ర్యాలీ కానీ, తర్వాత ఈ మొత్తం ఇప్పుడు సెక్టర్స్ ఏవైతే అండర్ పర్ఫార్మ్ సెక్టర్స్ ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. జస్ట్ ఇప్పటిదాకా ఏంటంటే డిఫెన్స్ బాగా పెరిగింది కాబట్టి అదొకటి, బ్యాంకింగ్ ఒకటి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మిగతా అన్నీ కూడా నెక్స్ట్ మంచి ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన బట్టికు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో ఎలాంటి సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇది ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్కి ఏంటంటే మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. సో 50,000 crores ఆర్డర్ బుక్ ఉంది. సో అందుకని ఆల్రెడీ ఒక రేంజ్లో పెర్ఫామ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు హయ్యర్ లెవెల్స్లో ఏమవుతాయంటే జనరల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. కింద కొన్న వాళ్ళందరూ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి అది కొంచెం తగ్గుతాయి. బట్ అందులోనే మళ్ళీ బై అండ్ డిప్ తీసుకుని ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఎక్స్చేంజెస్ మనం చూసుకుంటే ఎన్ఎస్జీ కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎంసెక్స్ కానీ నాన్ స్టాప్గా పెరిగాయి. అవి కూడా కొంచెం ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. వాటిలో 10%, 12% అలా తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది వాటిలో కూడా. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, ఫైనాన్స్ స్టాక్స్ కానీ ఇవి కూడా బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు అండి. మంచి ప్రాఫిట్స్, ఎందుకంటే ఈ సెక్టర్ రొటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఐటీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గా ఉన్నది ఏంటంటే ఐటీ ఉంది, అలాగే ఫార్మా సెక్టర్ ఉంది. సో ఈ 5-6 సెక్టర్స్ మేజర్ హార్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో అవన్నీ ఓవరాల్గా ప్రెజెంట్ అంతా బాగానే ఉందండి. ఓకే, సో ఈ సెక్టర్స్లో కూడా నేను ఈ కంపెనీస్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్స్ సెక్టర్ ఉందనుకోండి, ఈ చోళమండలం ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది, జియో ఫైనాన్స్ ఉంది, ఈ ఫైనాన్స్ కంపెనీలు, ముత్తూట్ ఫైనాన్స్. సో వీటిల్లో మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్లో చూసుకుంటే ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఇంకా పైకి రావాల్సి ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇంకా మంచి మూవ్మెంట్ రావాల్సి ఉంది. సో అలాగే పిఎస్సి బ్యాంక్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి తీసుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్స్ తీసుకుంటే ఇప్పుడు టాటా మోటార్స్ మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఈ యొక్క హీరో మోటార్స్ కానీ, ఐషర్ మోటారు, ఇవన్నీ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాయండి. వాళ్ళ స్టాక్ మార్కెట్స్ వచ్చండి ఇప్పుడు నిఫ్టీ 25,141 అలా ఉంది. అంటే దాదాపు ఒక 30 పాయింట్స్లో ప్లస్లో క్లోజ్ అయింది.
అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బాగా అది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది 56,459 ఆ రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 150 పాయింట్స్ మైనస్లో ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మొన్న రెపో రేటు పాజిటివ్గా వచ్చింది, 50 బీపీఎస్ పాయింట్స్ పెంచారు. అది చాలా బూస్టింగ్ అయ్యి మార్కెట్స్ బాగా పెరిగాయి. అయితే ఇవాళ ఏంటంటే నిన్న ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీలో అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాంతో ఏంటంటే కొంచెం డౌన్ అయింది. సో బై అండ్ డిప్స్ లాగా ఇది అవుతుంది. మళ్ళీ కింద 56,200 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. 200 కానీ 56లో కానీ మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నిఫ్టీ అయితే మాత్రం ఇది 25,140 ఆ రేంజ్లో మేజర్గా స్ట్రాంగ్ అయింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయినా నిఫ్టీ ఎందుకు పడట్లేదంటే ఈ ఐటీ స్టాక్స్, అలాగే ఈ ఆటోమొబైల్ స్టాక్స్, అలాగే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ, తర్వాత ఈ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ వచ్చాయన్నమాట. దాంతో ఏంటంటే మార్కెట్స్ స్టేబుల్ అయింది నిఫ్టీ. సో అలాగే ఈవెన్ సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వీక్ అంతా, లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్స్ ఒక స్తబ్దతగా ఉన్నది. సిఆర్ఆర్ పెంచడం అనేది, రెపో రేట్ పెంచడం అనేది, దానివల్ల ఏంటంటే చాలా బూస్టింగ్ వచ్చింది. ఫైనాన్స్ సెక్టర్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్లోకి వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అంటున్నారు? ఇది నెక్స్ట్ వీక్ వచ్చి ఇది సేమ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అందరూ కూడా ఒకసారి ఈ సైకిల్ ఎలా ఉంటుందంటే బై అండ్ డిప్స్ సైకిల్ లాగా తీసుకోవాలి. అంటే ఎవ్రీ డౌన్లో బై చేసుకోవచ్చు. దాంతో ఏమవుతుందంటే నెక్స్ట్ హయ్యర్ హైస్కి వెళ్తూ ఉంటుంది. ట్రెండ్ అంతా కూడా హయ్యర్ హైస్ హయ్యర్ లెస్లో ఉంది కాబట్టి అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నిఫ్టీ అయితే మేజర్గా 25,500, 600 కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మేజర్ ఇప్పుడు 25 హర్డిల్లో వచ్చి మేజర్ 25,200 హర్డిల్ దాటి క్లోజ్ అయిందంటే మళ్ళీ 400, 500 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఐటీ ర్యాలీ కానీ, తర్వాత ఈ మొత్తం ఇప్పుడు సెక్టర్స్ ఏవైతే అండర్ పర్ఫార్మ్ సెక్టర్స్ ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. జస్ట్ ఇప్పటిదాకా ఏంటంటే డిఫెన్స్ బాగా పెరిగింది కాబట్టి అదొకటి, బ్యాంకింగ్ ఒకటి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మిగతా అన్నీ కూడా నెక్స్ట్ మంచి ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన బట్టికు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో ఎలాంటి సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇది ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్కి ఏంటంటే మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. సో 50,000 crores ఆర్డర్ బుక్ ఉంది. సో అందుకని ఆల్రెడీ ఒక రేంజ్లో పెర్ఫామ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు హయ్యర్ లెవెల్స్లో ఏమవుతాయంటే జనరల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. కింద కొన్న వాళ్ళందరూ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి అది కొంచెం తగ్గుతాయి. బట్ అందులోనే మళ్ళీ బై అండ్ డిప్ తీసుకుని ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఎక్స్చేంజెస్ మనం చూసుకుంటే ఎన్ఎస్జీ కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎంసెక్స్ కానీ నాన్ స్టాప్గా పెరిగాయి. అవి కూడా కొంచెం ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. వాటిలో 10%, 12% అలా తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది వాటిలో కూడా. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, ఫైనాన్స్ స్టాక్స్ కానీ ఇవి కూడా బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు అండి. మంచి ప్రాఫిట్స్, ఎందుకంటే ఈ సెక్టర్ రొటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఐటీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్గా ఉన్నది ఏంటంటే ఐటీ ఉంది, అలాగే ఫార్మా సెక్టర్ ఉంది. సో ఈ 5-6 సెక్టర్స్ మేజర్ హార్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో అవన్నీ ఓవరాల్గా ప్రెజెంట్ అంతా బాగానే ఉందండి. ఓకే, సో ఈ సెక్టర్స్లో కూడా నేను ఈ కంపెనీస్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్స్ సెక్టర్ ఉందనుకోండి, ఈ చోళమండలం ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది, జియో ఫైనాన్స్ ఉంది, ఈ ఫైనాన్స్ కంపెనీలు, ముత్తూట్ ఫైనాన్స్. సో వీటిల్లో మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్లో చూసుకుంటే ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఇంకా పైకి రావాల్సి ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇంకా మంచి మూవ్మెంట్ రావాల్సి ఉంది. సో అలాగే పిఎస్వి బ్యాంక్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి తీసుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్స్ తీసుకుంటే ఇప్పుడు టాటా మోటార్స్ మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆ తర్వాత తీసుకుంటే ఈ యొక్క హీరో మోటార్స్ కానీ, ఐషర్ మోటార్, ఇవన్నీ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాయండి. ఓకే, సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.